సుజాత ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 42 ఇయర్స్, నాకు అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువగా ఉంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయటం వల్ల ఈ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చా? తెలియజేయండి. హలో సుజాత గారు, అబ్డామినల్ ఫ్యాట్ అనేది మనం తీసుకునేటువంటి డైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అట్లాగే టైమింగ్స్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు మీరు ఏ టైమ్స్లో ఫాస్టింగ్ చేస్తున్నారు, ఏ టైంలో మీల్స్ తీసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి, అలాగే ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నారు అంటే క్యాలరీ రెస్ట్రిక్షన్ ఉంటుందా లేదా అన్న దాన్ని బట్టి కూడా మీరు అబ్డామినల్ ఫ్యాట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ద్వారా తగ్గించుకోవచ్చా లేదా అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో అబ్డామినల్ ఫ్యాట్ తగ్గాలి అంటే డైట్లో మనం రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అయినటువంటి వైట్ రైస్ కానీ, వైట్ బ్రెడ్ కానీ, స్వీట్స్ కానీ, క్యాండీస్ ఇట్లాంటివన్నీ కూడా ఇంట్లో తయారు చేసినవైనా బయట నుంచి తెచ్చినవైనా సరే ఇవన్నీ పూర్తిగా మానేయాలి. ఎక్కువ క్వాంటిటీలో ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోవటము, వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు కూడా లాస్ట్ మీల్ ఆఫ్ ద డే ఈవినింగ్ 6 లోపు ఫినిష్ చేసుకుని నెక్స్ట్ డే మీల్ 10 o'clock తర్వాత తీసుకున్నట్టయితే తగినంత టైం ఫాస్టింగ్ కూడా ఉంటుంది. గ్రాడ్యువల్లీ అబ్డామినల్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది.